ఐపీఎల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ రివ్యూ. ఈ మ్యాచ్లో ఫస్ట్ టాస్ నుంచి వస్తే టాస్ గెలవగానే రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు, బట్ సూర్య మటుకు బ్యాటింగ్ అన్నాడు. అది ఇంట్రెస్టింగ్గా ఉండింది. తర్వాత చూస్తే ప్లేయింగ్ లెవెన్లో పతిరాణా లేడు, పెద్ద షాక్. తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే సత్యనారాయణ రాజు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ప్లేయరు. తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి, అలాగే ఆంధ్ర నుంచి ప్లేయర్లు అయితే ఐపీఎల్కి ఆడడం అయితే చాలా హ్యాపీ. అలాగే ఇప్పుడైతే సత్యనారాయణ రాజు అయితే డెబ్యూట్ చేశాడు ముంబై ఇండియన్స్కి. ఇదైతే చాలా హ్యాపీ న్యూస్ మన తెలుగు ఆడియన్స్కి, అలాగే మన తెలుగు క్రికెట్ లవర్స్కి. ఇక మ్యాచ్లోకి వెళ్ళిపోతే స్టార్టింగే రోహిత్ శర్మ డక్అవుట్. ఇదైతే చాలా బూస్ట్ అయిపోయింది చెన్నైకి అక్కడే. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడాల్సింది, లేకుంటే చెన్నైకి అసలే అది స్పిన్ పిచ్. తర్వాత వికెట్లు పడతా వచ్చాయి. విల్ జాక్స్ అవుట్ అయ్యాడు, రికల్టన్ అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ ఇనిషియల్గా చాలా బాగా వేశాడు బౌలింగ్, లైన్ అండ్ లెంత్ కానీ సూపర్ ఉండింది. తర్వాత అశ్విన్ తన ఫస్ట్ ఓవర్లోనే జాక్స్ వికెట్ తీయడం. తర్వాత నూర్ అహ్మద్ వచ్చాడు. ఎప్పుడైతే నూర్ అహ్మద్కి యాక్షన్లో ఫ్లెమింగ్ ఇట్లా అన్నాడు, 10 కోట్లు పెట్టాడు, తన ప్రైస్ 5 కోట్ల నుంచి 10 కోట్లకి ఇంక్రీజ్ చేశాడు. అప్పుడు అందరూ క్వశ్చన్ చేశారు, కానీ నిన్న నూర్ అహ్మద్ అయితే దానికి వర్త్ వాచింగ్. 4 for 18 అంటే చెన్నై పిచ్ మీద సూపర్. అసలు ఆ స్పిన్ చాలా పిచ్ని బాగా యూజ్ చేసుకున్నాడు. ఇక ధోని స్టెంపింగ్ గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతానే ఉంటుంది. అది బీభత్సమైన స్టెంపింగ్. సూర్యకి ఇంచ్ గ్యాప్ కూడా లేదు, అది చాలా క్రూషియల్. బట్ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ చాలా ప్రామిసింగ్గా కనిపించాడు. బట్ తను నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయినా కూడా తిలక్ వర్మ అయితే చాలా కాన్ఫిడెంట్ కాదు. తిలక్ వర్మ కానీ ఆడుంటే ఇంకో లెవెల్ ఉండేది. బట్ వికెట్లు పడిపోతే వచ్చే తర్వాత శానర్ ఆడలేదు. లాస్ట్లో దీపక్ చహర్ ఎక్కడి నుంచి వచ్చాడో, చెన్నై నుంచే వచ్చి ముంబై టీంలోకి వెళ్ళి అతనైతే ఆడకుండా ఉంటే దీపక్ చహర్ నిన్న మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. బట్ తన క్యామియో అయితే కొంచెం 155 రన్స్ వరకు తీసుకెళ్ళింది. 155 ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు ఎప్పుడు బౌలర్ లైక్ బుమ్రా డెత్ బౌలర్ ఉన్నప్పుడు, అలాగే వీళ్ళ దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నప్పుడు, ఎందుకంటే అది స్పిన్ పిచ్ కాబట్టి. ఇక సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ రాలి, 1 down వచ్చాడు. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అసలు. బట్ త్రిపాఠిని ఎందుకు పంపించారు? మేబీ అటాకింగ్ కోసం పంపించారు. బట్ త్రిపాఠి ఇనిషియల్గా అవుట్ అయినా తర్వాత గైక్వాడ్ ఆడాడు. అబ్బా, క్లాస్ బ్యాటింగ్, ప్యూర్ క్లాస్ బ్యాటింగ్. స్ట్రైక్ రేట్ కూడా బీభత్సమైన స్ట్రైక్ రేట్. అక్కడే మ్యాచ్ మారిపోయింది. అవతలంటే రచిన్ రొటేట్ చేస్తా ఉన్నాడు, స్ట్రైక్ కొంచెం ఇబ్బంది పడతాను, స్ట్రైక్ రొటేట్ చేస్తా ఉన్నారు. బట్ గైక్వాడ్ మట్టుకు తను వేరే లెవెల్లో వేరే పిచ్ మీద ఆడుతున్నట్టయితే సూపర్గా ఆడాడు. అక్కడ మ్యాచ్ ఆల్మోస్ట్ రన్ రేట్ కూడా పడిపోయింది, రనబాల్ వచ్చేసింది. బట్ తర్వాత గైక్వాడ్ వికెట్ ఎప్పుడైతే విఘ్నేష్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి తన బౌలింగ్ చేసి వికెట్లు తీసాడో, అక్కడ గైక్వాడ్, దూబే, హూడా అవుట్ అవడం, తర్వాత జడేజా రొటేట్ చేయడం. బట్ జడేజా ఎప్పుడైతే వచ్చాడో క్రౌడ్ మొత్తం స్టార్ట్ చేసేసింది ధోని ఇంకా అవుట్ అయిపోయి. సిఎస్కే ఫ్యాన్స్ మటుకు ఈసారి కూడా మారేలాగలేరు, పక్కాగా జడేజాని హట్ చేస్తానే ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే కరెక్ట్ కాదు, కానీ బట్ ధోని బ్యాటింగ్ వస్తాడు కదా, దాన్ని బట్టి ఆ క్రౌడ్ అంతా, ఆ నాయిస్ అంతా కొంచెం వేరే లెవెల్లో ఉన్నది. బట్ ఫైనల్గా ధోని రావడం, బట్ 2 బాల్ డిఫెన్స్ చేశాడు, చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. బట్ ఫినిష్ చేయలేదు, కానీ అవతలంటే రచిన్ ఫినిష్ చేయడం. మ్యాచ్ అయితే వన్ సైడ్గా మారిపోయింది. ఎక్కడ కూడా ప్రెషర్ లేదు, కానీ లాస్ట్ వరకు తీసుకురావడానికి కారణం అయితే విఘ్నేష్. బట్ విఘ్నేష్ని లాస్ట్కి ముందు ఓవర్లో ఏదైతే రచిన్ 2 సిక్సర్లు కొట్టాడో అది కూడా మ్యాచ్ని డిసైడ్ చేసేసింది. లేకుంటే మటుకు ఫస్ట్ 3 ఓవర్ల మటుకు విఘ్నేష్ చాలా బాగా వేశాడు. బట్ మన సత్యనారాయణ రాజు, మన తెలుగు ప్లేయర్ గురించి వచ్చేస్తే 1 ఓవర్ వేసి 13 రన్స్ ఇచ్చాడు. తన లైన్ అండ్ లెంత్ బాగుంది, బట్ చెన్నై పిచ్ మీద కాబట్టి తను ఎక్కువగా యూస్ చేసుకోలేదు. మిగతా మ్యాచ్లో కూడా తనకు అవకాశం దొరికితే చాలా బాగుంటుంది. ఈ మ్యాచ్లో నేను బాగా డిసప్పాయింట్ అయింది రాబిన్ మింజ్ గురించి. తన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ముంబై పరంగా. అలాగే నేను కూడా తను ఎలా చేస్తాడు బ్యాటింగ్, జార్ఖండ్ నుంచి వచ్చే కీపర్స్ ఎలా ఆడతారో మనకు తెలుసు. కుమార్ కుష్రాగా, అలాగే ఇషాన్ కిషన్, ధోని, ఇప్పుడు రాబిన్ మింజ్, ఎంతోమంది ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. బట్ తను ఎలా ఆడతారని చూశాను, బట్ తను డిసప్పాయింట్ చేశాడు. ఓవరాల్గా సూర్య కూడా బౌలింగ్ని బాగానే యూజ్ చేసుకున్నాడు. విల్ జాక్స్ నుంచి, నమన్దీర్ నుంచి కూడా స్పిన్నర్గా వాడుకొని బాగా టైట్ చేశాడు. బట్ ఓవరాల్గా అయితే సిఎస్కే అయితే డామినేట్ చేసింది. చెన్నైలో వాళ్ళ మ్యాచ్ని వాళ్ళ సైడ్ తిప్పేసుకున్నారు. ఇది మ్యాచ్ రివ్యూ. మీరేమనుకున్నారు కూడా కామెంట్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.